హరే కృష్ణ. ఈరోజు మనతో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి జనార్దన్ కృష్ణ ప్రభు మనతో ఉన్నారు. మరి ఆయన పూర్తిగా తన జీవితాన్ని ఈ కృష్ణ చైతన్య ప్రచారానికి అంకితం చేయడానికి వెనుకున్న కారణం ఏమిటో మనం తెలుసుకుందాం. హరే కృష్ణ జనార్దన్ కృష్ణ ప్రభు. సో కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్ వాట్ మేడ్ యూ dedicate your life for practicing Krishna consciousness and spreading this Krishna consciousness? Yeah, so growing up, I had a lot of positive impact and influence from both of my parents. They were both practicing very seriously and encouraging me also. But throughout life, I kind of started to fall away a little bit. But just as I was kind of on the edge, I was saved by my eternal spiritual master, His Holiness Bhakti Vikash Maharaj. And I first encountered Maharaj in the form of this book, Brahmacharya in Krishna Consciousness, which gives people the guide manual about how to seriously practice a very Krishna conscious life, you know. So after reading this book, I felt inspired to at least try practicing Krishna consciousness very, very seriously. Because even though I grew up around the movement and devotees, I had never tried to take it like 100% seriously. So I just simply followed the instructions that were in these books, and I saw that Maharaj's words were very strong, very powerful, and the teachings that are given by Srila Prabhupada that Maharaj quotes in this book are life-changing. So after that, I started listening to Bhakti Vikash Maharaj's lectures and associating with his disciples, and then it's only by the combined mercy that I was able to and am still able to try to practice somewhat seriously Krishna consciousness. హరే కృష్ణ చైతన్య నేపథ్యం కలిగినటువంటి కుటుంబంలో పుట్టారు. అంటే వారి తల్లిదండ్రులు కృష్ణ భక్తులుగా ఉన్నారు. అయినప్పటికీ వారికి జీవన ప్రారంభం నుండి కూడా కృష్ణ చైతన్యంలో ముందుకెళ్ళడానికి కావలసినటువంటి అనుకూల వాతావరణం ఉంది. కానీ ఆయన చెప్తున్నది ఏమిటంటే, మరి భౌతిక ప్రపంచంలో మాయ యొక్క ప్రభావం కూడా ఆయనపై చాలా తీవ్రంగా ఉంది. కానీ మొత్తానికి భగవంతుడి కృప వల్ల, భక్తుల యొక్క కృప వల్ల ఆయన దీని నుంచి బయటపడ్డానని చెప్తున్నారు. దానికి ముఖ్య కారణం పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు రచించినటువంటి కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే గ్రంథం ఏదైతే ఉందో అది వాస్తవంగా వారి జీవితానికి దిశానిర్దేశాన్ని ఇచ్చిందని. ఎందుకంటే ఇందులో ఒక వ్యక్తి సంపూర్ణంగా కృష్ణ చైతన్య జీవనాన్ని గడపడానికి కావలసినటువంటి మార్గదర్శకాలు ఎలాంటి రాజీ లేకుండా భక్తి వికాస స్వామి వారు చక్కగా చెప్పారని. మరి ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం ద్వారా వారు ఈ విధంగా తన జీవితాన్ని పూర్తిగా భగవంతుని యొక్క సేవలో వినియోగిస్తూ ఇతరులకు కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని, అంటే తన యొక్క జన్మని సార్థకం చేసుకుంటూ ఇతరులకు పరోపకారం చేయాలని తను నిర్ణయించుకున్నానని చెప్పారు. హరే కృష్ణ. Hare Krishna.